హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డీకే ఛానల్. మనం ఇక్కడ ఈ వీడియోలో వచ్చేసి మనకి డార్సీ ఫార్ములా అనేది ఉంది కదా, 4FLV² 2GD అనేసి. మనకి అది ఆ ఫార్ములా అనేది మనకి ఎలా వచ్చింది అనేసి మనం ఈ వీడియోలో డెరివేట్ చేసి ప్రతి ఒక్క స్టెప్ బై స్టెప్ కూడా చూసుకుందాం. అలాగనే చెజిస్ ఫార్ములా కూడా మనకి ఉంది, V=C√mi అనేసి. సో మనకి ఈ రెండు ఫార్ములాస్ ఎలా డెరివేట్ అయ్యాయి, మనకి ఎలా ఫైండ్ అవుట్ ఎలా కనుక్కుందాం అనేసి మనకి ఈ వీడియోలో తెలుసుకుందాం, డెరివేట్ తో సహా. సో ఈ వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ప్రతి ఒక్క చోటే కానీ అబ్జర్వ్ చేసి చూడండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే, ఒక పైప్. సో ఇది ఒక పైప్ అనుకుంటే, మనం ఇక్కడ రెండు విధాలుగా రెండు సెక్షన్లు అనేది కట్ చేసుకోవాలి. సో ఇది ఫస్ట్ సెక్షన్, నెక్స్ట్ వన్ ఇక్కడ వచ్చేసి సెకండ్ సెక్షన్. ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్రిక్షన్ ఫోర్సెస్ అనేది ఇక్కడ ఉంటాయి మనకి, F1 అని, ఇక్కడ కూడా సేమ్ F2 F1 అని. సో వాటర్ వచ్చేసి ఇలా ఫ్లో అవుతుంటాయి. సో ఇప్పుడు దీన్ని బట్టి మనం డెరివేట్ అనేది చేయాలి. సో ఇప్పుడు చూసుకుంటే P1, సో ఇక్కడ P1, ఇక్కడ వచ్చేసి P2. సో ఇప్పుడు చూసుకుంటే P1, V1 సెక్షన్ 1, నెక్స్ట్ P2, V2 సెక్షన్ 2, F1 ఈక్వల్ టు ఫ్రిక్షనల్ ఫోర్సెస్ వచ్చేసి ఏమేమి ఉంటాయి, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్, పెరిమీటర్, ఫ్లో ఆఫ్ పెరిమీటర్ ఇంటూ పర్ లెంత్, V² వెలాసిటీ. సో ఇది F1 ఫ్రిక్షన్ ఫోర్సెస్ అనేది ఇవన్నీ అక్కడ జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ వన్, ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి మనము అప్లై బెర్నౌల్లీస్ థీరం. ఓకే, బెర్నౌల్లీస్ ఈక్వేషన్ అనేది మనం అప్లై చేయాలి ఇక్కడ. ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ మనకి రెండు సెక్షన్లు ఉన్నాయి. సో P1 ρg ప్లస్ V1² / 2g ప్లస్ Z1 ఈక్వల్ టు P2 ρg ప్లస్ V2² / 2g ప్లస్ Z2 ప్లస్ హెడ్ లాస్ డ్యూ టు ఫ్రిక్షన్స్. మనకి డెఫినెట్లీ ఇక్కడ హెడ్ లాస్ అనేవి కూడా జరుగుతూ ఉంటాయి. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే Z1 ఈక్వల్ టు Z2. Pipe is flowing horizontal. Next one, V1 ఈక్వల్ టు V2. ఇక్కడ ఏమంటే సేమ్ డయామీటర్. సో సెక్షన్ 1 దగ్గర ఎంతైతే డయామీటర్ ఉంటుందో సెక్షన్ 2 దగ్గర కూడా సేమ్ డయామీటర్ ఉంటుంది. సో ఇది నెక్స్ట్ వన్, P1 ρg ఈక్వల్ టు P2 ρg ప్లస్ HF మీన్స్ హెడ్ లాస్ డ్యూ టు ఫ్రిక్షన్స్. నెక్స్ట్ వన్, ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఎలా రాసుకోవచ్చు అంటే P1 డివైడెడ్ బై ρg మైనస్ P2 డివైడెడ్ బై ρg ఈక్వల్ టు HF. నెక్స్ట్ వన్, ఇక్కడ చూసుకుంటే P1 మైనస్ P2 ఈక్వల్ టు ρg HF. సో ఈ ఈక్వేషన్ వచ్చేసి నెంబర్ 1. నెక్స్ట్ వన్ వచ్చేసి మనము ఇప్పుడు F1 మనకు తెలుసు, ఫ్రిక్షనల్ ఫోర్సెస్, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్, పెరిమీటర్, లెంత్ ఇంటూ V². సో ఇక్కడ వచ్చేసి మనకి పైప్ లో ఈ యొక్క పైప్ లో అనేది మనకి ఎన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి, 3 ఈక్వేషన్స్ ఉన్నాయి. సో ఈ 3 ఈక్వేషన్ ని రీసాల్వ్ చేయాలి. సో ఏమేమి ఈక్వేషన్స్, సెక్షన్,
1 దగ్గర వచ్చేసి P1 A1 సెక్షన్ 2 P2 A2 నెక్స్ట్ వన్ F1 అంటే ఈ రెండిటి దాని మధ్యలో ఏమేమి ఈక్వేషన్స్ అనేది మనకి జరుగుతున్నాయి అనేది మనం తీసుకుంటున్నాం. F1 ఈక్వల్ టు F డాష్ PL V స్క్వేర్. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ మొత్తాన్ని రీసాల్వ్ ఈక్వేషన్స్. ఇప్పుడు నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇప్పుడు రీసాల్వ్ ఈక్వేషన్స్ కాబట్టి P1A మైనస్ P2A ఈక్వల్ టు F1 మైనస్ F1. ఓకే, మైనస్ F1 ఈక్వల్ టు 0. నెక్స్ట్ వన్ P1A మైనస్ P2A ఈక్వల్ టు F1. సో ఇప్పుడు ఏరియా వచ్చేసి కామన్, ఎందుకంటే ఫస్ట్ సెక్షన్ దగ్గర సెకండ్ సెక్షన్ దగ్గర సేమ్ ఏరియా కాబట్టి ఏరియాని కామన్ చేద్దాం. P1 మైనస్ P2 ఏరియా కామన్ F1. సో నెక్స్ట్ వన్ ఇప్పుడు చూసుకుంటే P1 ఏ నా పక్క పంపించేద్దాం. P1 మైనస్ P2 ఈక్వల్ టు F డివైడెడ్ బై A. సో ఇప్పుడు చూసుకుంటే P1 మైనస్ P2 F1 వచ్చేసి ఏమి మనకి F డాష్ PL V స్క్వేర్ బై A. సో నెక్స్ట్ వన్ P1 మైనస్ P2 అనేది ఇక్కడ మనకి ఏం చేసాం పైన ఇక్కడ చూసుకుంటే, సో ఇక్కడ చూడండి ఇక్కడ చూసుకుంటే P1 మైనస్ P2 ఈక్వల్ టు ρg ఇంటూ HF. మనం సేమ్ అలాగానే ఇక్కడ కూడా ఇక్కడ చూసుకుంటే P1 మైనస్ P2 ఏమని రాసుకోవచ్చు, మనము ρg HF లాగా రాసుకోవచ్చు, ρg HF. నెక్స్ట్ వన్ చూసుకుంటే ρg HF ఈక్వల్ టు P1 మైనస్ P2 ఒక ఈక్వేషన్ ఏమి మనకి ఇది. సో అలాగానే F డాష్ PL V స్క్వేర్ బై A. నెక్స్ట్ వన్ HF కదా మనకి కావాల్సిండేది, హెడ్ లాస్ అంటే HF రోజుని ఈ పక్క పంపిస్తే F డాష్ డివైడెడ్ బై ρg ఇంటూ P బై A ఇంటూ L ఇంటూ V స్క్వేర్. సో ఇప్పుడు చూసుకుంటే మనకి P బై A అంటే ఇది యాక్చువల్ గా M. సో P బై A ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ సపోజ్ P బై A, P మీన్స్ పెరిమీటర్, PD ఏరియా ఈజ్ 5/4 ఇంటూ D స్క్వేర్. ఈ స్క్వేర్ D గెట్ క్యాన్సిల్, పై గెట్ క్యాన్సిల్. సో 4 అనేది పైకి పంపిస్తే 4/D. ఓకే, నెక్స్ట్ వన్ ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇప్పుడు చూడండి F డాష్ డివైడెడ్ బై రో ఈక్వల్ టు F బై 2. F డాష్ రో ఈక్వల్ టు F బై 2 గా రాసుకోవాలి. సో ఇప్పుడు చూసుకుంటే HF ఈక్వల్ టు F డాష్ బై రో ఏమని రాసుకోవచ్చు, F బై 2G ఇంటూ P బై ఏమని రాసుకోవచ్చు 4/D ఇంటూ L ఇంటూ V స్క్వేర్. సో ఇవన్నీ కలిపి రాసేస్తే HF ఈక్వల్ టు 4FL V స్క్వేర్ బై 2GD. సో మనము ఇలాగా హెడ్ లాస్ డ్యూ టు ఫ్రిక్షన్స్ అనేది కనుక్కుంటాం. నెక్స్ట్ వన్ ఏముంది మనకి చెజిస్ ఫార్ములా. సో చెజిస్ ఫార్ములా వచ్చేసి ఇక్కడ చూసుకుంటే ఫస్ట్, సో ఇక్కడ చూడండి చెజిస్ ఫార్ములా. సో ఇప్పుడు చూసుకుంటే మనకి ఇప్పుడు నెక్స్ట్ వన్ చెజిస్ ఫార్ములా. సో ఇప్పుడు చెజిస్ ఫార్ములా వచ్చేసి HF ఈక్వల్ టు F డాష్ డివైడెడ్ బై ρg నెక్స్ట్ ఇంటూ P బై A ఇంటూ L ఇంటూ V స్క్వేర్. ఇక్కడ వచ్చేసి మనము ఈ ఈక్వేషన్ ఎక్కడి నుంచి తీసుకున్నామంటే మనము ఇంతకుముందు డెర్సీ ఫార్ములా అనేది మనం కనుక్కున్నాం కదా. సో ఇక్కడ చూసుకుంటే సో HF ఈక్వల్ టు F డాష్ ρg ఇంటూ P బై A ఇంటూ లెంత్ ఇంటూ వెలాసిటీ.
సో ఇప్పుడు అక్కడి నుంచి మనము ఈ ఫార్ములాకి మనం తీసుకోవటం. సో అది ఎందుకంటే మనకి పైప్ లో అనేసి మనకి సేమ్ గా ఉంటుంది, వెలాసిటీ కానీ హెడ్ లాసెస్ కానీ ప్రతి ఒక్కటి సేమ్. సో అందుకోసమే మనం ఇక్కడ తీసుకున్నాము. సో నెక్స్ట్ చూసుకుంటే P by A ఈక్వల్ టు 1/m గా రాసుకోవచ్చు. సో అది ఎలా అనేది ఇప్పుడు చూడండి. ఇప్పుడు P by A ఈక్వల్ టు 1/m అన్నాం కదా. సో యాక్చువల్ గా A by P ఈక్వల్ టు M హైడ్రాలిక్ మీన్ డెప్త్. సో ఇక్కడ చూసుకుంటే A ఈక్వల్ టు MP. నెక్స్ట్ M ఈ పక్కకు వస్తే A by M ఈక్వల్ టు P. సో నెక్స్ట్ వన్ 1/m ఈక్వల్ టు A. ఏరియా మీన్స్ ఏరియా ఈ పక్కకు వచ్చేసి డివైడెడ్ బై లోకి వస్తుంది. సో ఇక్కడ చూడండి P by A ఈక్వల్ టు 1/m. సో మనం 1/m ని ఎలా ఎందుకు రాసుకున్నాం అనేసి మనకి ఇప్పుడు ఇక్కడ చేసాం. సో సేమ్ అలాగానే ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ వన్ 1/m గా రాసుకోవచ్చు కదా. HF ఈక్వల్ టు F డాష్ rho g ఇంటూ P by ఏమని రాసుకోవచ్చు 1/m ఇంటూ L ఇంటూ V స్క్వేర్. యాక్చువల్ గా చేసిస్ ఫార్మ్ లో ఏమి V ఈక్వల్ టు C రూట్ M. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే V స్క్వేర్ ఈ రిమైన్స్ అన్ని ఆ పక్క పంపించేద్దాం. ఇప్పుడు F డాష్ డివైడెడ్ బై rho g ఏమవుతుంది, rho g డివైడెడ్ బై F డాష్ ఇంటూ HF M వచ్చేసి ఆ పక్కకి వెళ్తే పైకి వెళ్తుంది M ఇంటూ L ఇంటూ కాబట్టి డివైడెడ్ బై నెక్స్ట్ వన్ ఇక్కడ చూసుకుంటే V స్క్వేర్ rho g F డాష్ ఇంటూ M ఇంటూ HF బై L. సో నెక్స్ట్ వన్ V ఈక్వల్ టు రూట్ ఆఫ్ rho g F డాష్ ఇంటూ M ఇంటూ HF బై L. సో ఇక్కడ చూసుకుంటే రూట్ ఆఫ్ rho g ఇంటూ F డాష్ ఈక్వల్ టు C. C ఈజ్ Chezys కాన్స్టాంట్. ఓకే, C ఈక్వల్ టు రూట్ ఆఫ్ rho g డివైడెడ్ బై F డాష్ అంటే C మీన్స్ Chezys కాన్స్టాంట్ అండ్ HF బై L వచ్చేసి I. HF బై L ఈక్వల్ టు HF బై L ఈక్వల్ టు I అంటే ఇప్పుడు వచ్చేసి హెడ్ లాస్ పర్ యూనిట్ లెంత్ అంటాం. I అనేది వచ్చేసి హెడ్ లాస్ పర్ యూనిట్ లెంత్, C వచ్చేసి Chezys కాన్స్టాంట్, M వచ్చేసి హైడ్రాలిక్ మీన్ డెప్త్. సో ఇప్పుడు నెక్స్ట్ చూసుకుంటే ఈ వాల్యూ వచ్చేసి సబ్స్టిట్యూట్ చేయాలి, C వాల్యూ I వాల్యూ. అప్పుడు మనకి Chezys ఫార్ములా అనేది వస్తుంది. చూసుకుంటే V ఈక్వల్ టు రూట్ rho g డివైడెడ్ బై F డాష్ C ఇంటూ రూట్ ఆఫ్ M ఇంటూ I. V ఈక్వల్ టు C రూట్ MI. సో మనకి ఇలాగా Chezys ఫార్ములాను మనకి అలాగానే డర్సీ ఫార్ములా కూడా మనకి వస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా దీని మీద మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఎలా అడుగుతారు అనేది కూడా నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. సో ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.